ఆలయాలు కేవలం దేవతా విగ్రహాలను దర్శించడానికి మాత్రమే కాదు, మన సనాతన ధర్మం, ఆధ్యాత్మిక సాంప్రదాయం మరియు భక్తి విశ్వాసాల ప్రతీకలు. ఈ పవిత్ర ఆలయంలో అనేక దైవ స్వరూపాలు కొలువై ఉండి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆధ్యాత్మిక వారిది యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు ఎల్బీ నగర్లో కాకతీయ కాలనీ రోడ్ నంబర్ 6లో కొలువై ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ మహాగణపతి మరియు పోచమ్మ దేవాలయాల ట్రస్ట్కి ఫౌండర్ ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీ మరియు చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా మా సభ్యులంతా కూడా ఇది ఒక కుటుంబం. ఇది మాది ఒక ట్రస్ట్ అనుకోము, ఇది ఒక కుటుంబం. ఎట్లా చెప్పాలంటే ఈ దేవస్థానం యొక్క ప్రాశస్త్యం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ దేవాలయంలో ప్రముఖంగా 3 దేవతామూర్తులు మనము చూస్తాము. ఒకటి మహాగణపతి. మహాగణపతి అంటే మనకి గణపతుల్లో అనేక రకమైన గణపతులు కనిపిస్తుంటారు. లక్ష్మీ గణపతి, విజయ గణపతి అలాగా. కానీ ఇక్కడ మనకు వెలసిన స్వామివారు మహాగణపతి, దశభుజ గణపతి. అంటే ఈ స్వామివారికి 10 హస్తాలు అంటే దశభుజాలు ఉంటాయి స్వామివారికి. ప్రతి హస్తములో, ప్రతి భుజంలో కూడాను, ప్రతి చేతిలో కూడాను ఒక సపరేట్ ఆయుధం ఉంటుంది. అది మీరు చూసినట్లయితే ఉంటుంది. అది ఒక ప్రత్యేకత. రెండోది, మహాగణపతికి చాలా మందికి అబ్జర్వ్ చేస్తుంటారు, ఒక పక్కన శంకు చక్రాలు ఉంటాయి. ఈ మహాగణపతికి చూసినట్లయితే ఒక పక్కన శంకు చక్రాలు ఉంటాయి. శంకు చక్రాలు అనేది విష్ణుమూర్తి యొక్క స్వరూపం. అదేవిధంగా అదే మహాగణపతిలో కనుక సరిగా పరిశీలించినట్టయితే 3వ నేత్రము, త్రినేత్రము, నెలవంక ఉంటుంది. త్రినేత్రము, నెలవంక ఎవరికి ఉంటుంది? పరమేశ్వరుడు శివుడికి ఉంటుంది. అదేవిధంగా ఇంకా అబ్జర్వ్ చేసినట్టయితే స్వామివారి యొక్క తొడపైన శక్తి అమ్మవారు కూర్చొని ఉంటారు. అంటే మహాగణపతి వారు విష్ణువు, శివుడు, శక్తి ముగ్గురు మిళితమైన వారే మహాగణపతిగా ఇక్కడ మనకి ప్రత్యక్షమయ్యారు, దర్శనమిస్తారు. ఇటువంటి స్వరూపం ఉన్న చాలా తక్కువగా చూస్తాం, చాలా రేరుగా చూస్తాం. జనరల్గా మనకి గణపతి అంటే 4 చేతులు చూస్తాము మనకి. కానీ ఇక్కడ దశభుజాలు ఉంటాయి. గణపతిలో త్రినేత్రం ఉంటుంది, గణపతిలోనే నెలవంక ఉంటుంది, గణపతిలోనే శంకు చక్రాలు ఉంటాయి. ఇది ఈ స్వామి వారి యొక్క ప్రతిష్టత. అదేవిధంగా రెండవ స్వామివారి మూలమూర్తి విశ్వనాథ. వీరు మనకి స్ఫటికలింగ మూర్తిలో మనకి సాక్షాత్కరిస్తారు. ఈ స్ఫటికలింగము పూర్తిగా మనకి ప్యూర్ క్వాలిటీతో సర్టిఫైడ్ స్ఫటికంగా తేవడం జరిగింది. ఇది ఢిల్లీ నుంచి తెప్పించాం మేము. ఎట్లా చెప్పాలంటే ఈ స్ఫటికలింగ మూర్తిని 2023 మే 12వ తారీఖున 8:06:57 ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా 3వ మూర్తి అమ్మవారు, పోచమ్మ అమ్మవారు. ఎక్కడున్నా పోచమ్మ అమ్మవారు చాలా ఓల్డ్ టెంపుల్. యాక్చువల్ చెప్పండి, ఆల్మోస్ట్ ఎక్కడే ఉన్నారు కదండి. చెప్పండి, ఇది పెద్ద బావి గట్టున ఉన్న చిన్న ఆలయాన్ని ఈ విధంగా డెవలప్ చేయడము పోచమ్మ అమ్మవారి యొక్క ప్రత్యేకత. అలాగే శక్తి అంటే ఎల్బీ నగర్ లో ఉత్సవాలు జరిగినప్పుడు కూడాను ఈ ఉత్సవాలకి అటు దిగుషుల నుంచి కానివ్వండి, నాగు నుంచి దూర ప్రదేశాలకు కూడా వచ్చేసి ఇక్కడ పూర్ణాలు సమర్పిస్తారు. అది ఒక అమ్మవారి యొక్క గొప్పతనం. ఇకపోతే ఈ టెంపుల్లో ప్రతిరోజు కూడాను ఉదయం 6 గంటల కాడి నుంచి 9 గంటల వరకు శ్రీ విశ్వనాథ స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయి. అలాగనే ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల కాడి నుంచి ప్రత్యేక అభిషేకాలు జరిగి సప్తహారతలు ఇస్తారు ఇక్కడ. ఇది ఒక ప్రాశస్త్యం. అదేవిధంగా ప్రతి నెల వచ్చేటువంటి సంకటహర చతుర్థి రోజున మహాగణపతి హోమం చేస్తాం. అది ఎవరు వచ్చినా రాపైనా యథాతథంగా జరుగుతూనే ఉంటుంటాయి ఇవన్నీ కూడాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడాను మాకు వార్షికోత్సవాల్లో అలాంటి చండీ హోమాలు, మిగతా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా శివరాత్రి కాడికి వచ్చినట్టయితే ఉదయం తెల్లవారుజామున 5 గంటల కాంచి అభిషేకాలు మొదలుపెట్టుకొని కంటిన్యూస్గా సాయంత్రం వరకు జరుగుతూ ఉంటాయి. మధ్యలో ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటలకి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం మొదలుపెట్టుకొని తెల్లవారుజామున 2 గంటల వరకు కంటిన్యూస్గా అభిషేకాలు జరుగుతాయి. అంటే లింగోద్భవ టైం వరకు కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా కూడా అభిషేకాలు జరుగుతాయి. తర్వాత బ్రహ్మముహూర్తాన తెల్లవారుజామున 5 గంటలకి స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది. తర్వాత
ఊరేగింపు జరుగుతుంది. అది శివరాత్రికి స్పెషాలిటీ. అదే శివరాత్రి రోజున మాకు ఆకాశ దీపం, ప్రతిరోజు కూడా ఆకాశ దీపోత్సవం జరుగుతుంది. అది కూడా కార్తీక మాసంలో కార్తీక దీపంలో ఆకాశ దీపం జరుపుకుంటాము. అలాగనే హోమాలు ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే మా ఉద్దేశము, ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశము భక్తుల్ని స్వామి వారి దగ్గర తీసుకురావాలి అనే ఒక కాన్సెప్ట్ మాది. అంటే ఈ గుడిలో ప్రత్యేకత అంటే ప్రతి వాళ్ళు కూడాను తమ స్వహస్తాలతో స్వామి వారిని అభిషేకం చేయొచ్చు. ఒక్క లింగమూర్తి మాత్రం ఈ యొక్క అవకాశం ఈ టెంపుల్కి ఉంది. ఈ యొక్క గుడికి ఇంకొకటి ఏంటయ్యా అంటే బేసికల్ గా ఈ గుడిని మీరు అబ్జర్వ్ చేసినట్టే దేవాలయాన్ని 4 ద్వారాలు ఉంటాయి. మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గుడికి 4 ద్వారాలు. అంటే మంచి రోజు అంటే ఒక శుభపడే రోజు, అలాగే దక్షిణ చూడటానికి, అలాగే మీకు ఉత్తర ద్వారం నుంచి ఓపెన్ చేస్తుంటారు. పుణ్యకాలం రోజున మాత్రము మంచి రోజుల్లో ఒక ద్వారం నుంచి అభిషేకం చేసుకుని 2వ ద్వారానికి బయట రావడానికి అవకాశం ఉంటుంది. ఇది యొక్క టెంపుల్ యొక్క మరొక ఉద్దేశం. అదేవిధంగా ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున స్వామి వారికి సాయంత్రం 6 గంటలకు శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ శాంతి కళ్యాణం జరిగిన తర్వాత పల్లకి సేవ, ఊరేగింపు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడాను ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఇది ఒక కుటుంబ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇక్కడ ట్రస్ట్ అనేది పేరుకు మాత్రం ట్రస్ట్, ఇది గవర్నమెంట్ ట్రస్ట్ పేరు కొన్ని, కానీ వీళ్ళంతా కూడా మా కమిటీ మెంబర్సే, అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడికి వస్తే ఒక కుటుంబంలాగా ఉంటారు, అందరూ కలిసిమెలిసి చేస్తుంటారు. అందరూ కూడా ఒక పూజలు వాళ్ళకి తెలవకుండానే వాళ్ళు ఇమర్స్ అయిపోయి స్వామివారి సేవలో ధరిస్తారు అన్నమాట. అది యొక్క స్వామి యొక్క విశిష్టత. ధన్యవాదాలు. వారికి మీరు చూసినట్లయితే స్వామి వారికి దశభుజాలతో ఉండే ప్రతి ఒక్క భుజంలో కూడా ఒక్కొక్క ఆయుధం సపరేట్ గా ఉంటుంది మీకు. అదే విధంగా స్వామి వారికి ఒక పక్క శంఖ చక్రాలు ఉన్నాయి. స్వామి వారికి నెలవంక మీకు దర్శనమిస్తుంది, త్రినేత్రం దర్శనమిస్తుంది. స్వామి వారి యొక్క తొడపై శక్తి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. వీరి యొక్క మిళతమే మహాగణపతి స్వామి వారు. మర్చిపోయాము, ఈ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈ దేవాలయానికి శ్రీశైల జగద్గురువు అయినటువంటి పండితారాధ్య స్వామీజీ వారు దేశంలో ఉన్నటువంటి 5 జగద్గురువులో వారు శ్రీశైల జగద్గురు ఒకరు. అంటే మన కాశీ జగద్గురు, శ్రీశైల జగద్గురు, రంభాపురి, ఇలాగా 5 జగద్గురు ఉంటారు. శ్రీశైల జగద్గురు గారు ఈ ఆలయానికి వచ్చి స్వామి వారికి అభిషేకం చేసేసి దాదాపు హాఫ్ డే ఇక్కడే టైం స్పెండ్ చేశారు. అది ఈ యొక్క మన ఆలయాలు కేవలం దేవతా విగ్రహాలను దర్శించడానికి మాత్రమే కాదు, మన సనాతన ధర్మం, ఆధ్యాత్మిక సాంప్రదాయం మరియు భక్తి విశ్వాసాలకు ప్రతీకలు. ఈ పవిత్ర ఆలయంలో అనేక దైవ స్వరూపాలు కొలువై ఉండి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆధ్యాత్మిక వారిది యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు ఎల్బీ నగర్లో కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ 6లో కొలువై ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ వీడియోలో ఈ ఆలయంలోని స్ఫటికలింగ పరమేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవి, దశభుజ మహాగణపతి, కుమారస్వామి, పోచమ్మదేవి, కాలభైరవ స్వామి, వీరభద్ర స్వామి, ఆంజనేయ స్వామి, నందీశ్వరుడు మరియు నవగ్రహ దేవతలు విగ్రహాలను దర్శించుకుందాం. మొట్టమొదటిగా స్ఫటికలింగ శివుడు. స్ఫటికంతో రూపొందించిన శివలింగాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. స్ఫటికం స్వచ్ఛతకు, నిర్మలత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. పరమశివుని నిరాకార తత్వానికి ప్రతిరూపమైన శివలింగాన్ని స్ఫటిక రూపంలో దర్శించడం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. శివుని ఆరాధనలో అభిషేకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పాలు, నీరు వంటి ద్రవ్యాలతో చేసే అభిషేకాలను ఇక్కడ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణాదేవి జగన్మాత పార్వతీదేవి యొక్క ఒక పవిత్ర స్వరూపం. సమస్త జీవులకు ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా భక్తులు కొలుస్తారు. కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవికి ఉన్న అనుబంధం పురాణాల్లో విశేషంగా చెప్పబడుతుంది. ఇక్కడ కొలువై ఉన్న దశభుజ మహాగణపతి గురించి తెలుసుకుందాం.
విఘ్నాలను తొలగించే వినాయకుడు అనేక రూపాల్లో ఆరాధించబడతారు. వాటిలో దశభుజ మహాగణపతి ఒక విశిష్టమైన రూపం. 10 చేతులతో వివిధ ఆయుధాలు, దైవిక చిహ్నాలను ధరించిన ఈ రూపం గణపతిలోని అనేక శక్తులను సూచించే ప్రతీకగా భావించబడుతుంది. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని స్మరించడం సనాతన సాంప్రదాయం. విద్య, జ్ఞానం, విజయం, కార్యసిద్ధి మరియు విఘ్న నివారణ కోసం భక్తులు మహాగణపతిని ప్రార్థిస్తారు. పోచమ్మదేవి తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతగా పోచమ్మదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే సాంప్రదాయం ఉంది. గ్రామాల రక్షణ, ప్రజల క్షేమం మరియు శాంతి కోసం గ్రామ దేవతలను ఆరాధించడం మన స్థానిక ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. కాలభైరవ స్వామి. కాలభైరవుడు పరమశివుని ఉగ్ర రూపాల్లో ఒకటిగా పురాణంలో ప్రసిద్ధి చెందింది. కాలానికి అధిపతిగా, క్షేత్ర పాలకుడిగా భైరవ స్వామికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి. శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి భక్తి, బలం, ధైర్యం, జ్ఞానం, వినయం మరియు సేవాభావానికి ప్రతీక. రామాయణంలో శ్రీరాముని పట్ల హనుమంతుని అచంచలమైన భక్తి విశ్వాసం మనందరికీ ఆదర్శం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామస్మరణతో ఆంజనేయ స్వామిని స్మరించడం భక్తులకు ఎంతో ప్రీతికరమైనది. కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, స్కందుడు, కార్తికేయుడు అనే పేర్లతో నెమలి వాహనంగా చేతిలో శక్తి ఆయుధం ధరించిన స్వామి రూపం ధైర్యానికి, జ్ఞానానికి, విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. ఇలాగే ఈ ఆలయంలో సప్తహారతి దర్శనం కూడా చేసుకోవచ్చు. స్ఫటిక శివలింగానికి నిర్వహించే సప్తహారతి దర్శనం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే పవిత్రమైన ఆరాధనా కార్యక్రమం. ఈ హారతిలో 7 విధాలుగా దీపాలను సమర్పిస్తూ పరమశివుని కృపను కోరుకుంటారు. ఆరతి కాంతిలో స్ఫటిక శివలింగ దర్శనం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. వస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా పని అవ్వలేదు అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళి చూడండి. అంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే అనిపించింది, చాలా బాగా అనిపించింది. మన ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే వేరే దేవాలయాల్లో మీకు అభిషేకం అంటే మీరు గర్భగుడిలోకి వెళ్ళి చేసుకోవడానికి వీలుండదు. మీరు తెచ్చిన ద్రవ్యాలు పూజారికి ఇస్తే వారే చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీ తెచ్చిన ద్రవ్యాలతోటి మీరు స్వయంగా చేసుకోవచ్చు ఇక్కడ అభిషేకం. అందులోనూ ఈ స్ఫటికలింగానికి చేస్తే మీకు చాలా అంటే అన్ని రకాలుగా మీకు మేలు చేకూరుస్తుంది. ఎటువంటి దోషాలు ఉన్నా కూడా స్ఫటికలింగం అభిషేకం అనేది సర్వదోష నివారణగా చెప్తారు. అది ఇక్కడ ప్రత్యేకత. అలాగే మాస శివరాత్రికి కళ్యాణం కూడా ఈ నెల నుంచి ప్రారంభం అవుతుంది. అదొక విశిష్టత. ప్రతి నెల సంకటహర చతుర్థి జరుగుతుంది, గణపతి హోమం, అది కూడా విశేషం. और सबसे बड़ी बात है कि सबके जीवन में कुछ ना कुछ दुख है, कोई ना कोई समस्या है. समाधान अपने समय से आता है, जब भगवान चाहेंगे तब आएगा. लेकिन जब हम ये मंदिर में आते हैं, जिस तरह से यहाँ पे पुजारी लोग हमसे पूजा करवाते हैं, कहीं भी आप जाएंगे तो अंदर जाके जल चढ़ाना. सुबह सुबह में जब फर्स्ट टाइम आई इस कॉलोनी में, मुझे बोला गया कि आप जाके अंदर चढ़ा सकते हैं जल. उससे जो मन में शांति मिला, जब जो बिगड़ा हुआ काम बनेगा तब बनेगा. लेकिन मुझे लगता है भगवान हर जगह तो है, लेकिन ऐसे जगह आने पे हमें ये एहसास होता है कि भगवान हमारे अंदर है. हमें वो महत्वपूर्ण सबसे बड़ी साधना का सिद्धि
प्राप्त होता है मंदिर आने से। तो मेरा तो बस यही निवेदन है, आप लोग यहाँ पे या जहाँ कहीं भी आप लोगों के आसपास मंदिर है वहाँ जाना चाहिए, भगवान का दर्शन करना चाहिए। और कोई भी समस्या का समाधान जब होना होगा भगवान करेंगे, देने वाले भी वही है, समाधान भी वही देते हैं, लेकिन आपके अंदर एक ऊर्जा की अनुभूति सिर्फ और सिर्फ महादेव दे सकते हैं। हर हर महादेव। అభిషేకాలు చాలా ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు మన ఇంట్లో మన బాధలు మన అవి ఉంటూనే ఉంటాయి, కానీ కాసేపు దేవాలయానికి వచ్చి కాసేపు ఇక్కడ గడిపితే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా పర్సనల్గా అయితే ఈ రోజు నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా టెంపుల్ కి వచ్చాను. బట్ వచ్చాక ప్రతి ఒక్క మూమెంట్ నాకు ఐ థింక్ నేను ఎప్పటికీ క్యారీ చేస్తాను. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ దేవుడికి అలంకరణ చేయడం కానీ ప్రతి ఒక్కటి మేము అందరము ఇన్వాల్వ్ అయి ఉన్నాము. అండ్ ఇట్ ఫెల్ట్ సో గుడ్, ఆ పీస్ అండ్ సంథింగ్ దట్ డ్రోవ్ అందరి హార్ట్స్ లో ఈరోజు. అండ్ అభిషేకం అయ్యాక హారతి టైంలో నాకు ఇన్ఫాక్ట్ ఆ మినిట్స్ అసలు గుర్తులేదు. ఐ వాజ్ సో ఇన్వాల్వ్డ్. నేను కళ్ళు మూసుకొని దేవుడికి మాట్లాడుతూ ఉండే, అగైన్ కోరికలు కాదు, ఐ వాజ్ జస్ట్ ఇంకా లోపల స్మరిస్తూ ఉన్నాను. నాకు ఆ టైం అసలు గుర్తులేదు. నేను అయిన వెంటనే మా మదర్ కూడా చెప్పింది చాలా బాగా జరిగింది అని. ఈ టెంపుల్ కి అనుకోకుండా ఒక్కసారి వచ్చాను, ఇంకా ప్రతి మండే రావాలనిపిస్తుంది నాకు. స్వామి అట్లా చూడకుండా నేను ఉండలేను. స్వామి ఇక్కడ చండీ హోమం కూడా చేస్తారు 1 year ఒకసారి, చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అనుకున్న పని అయిపోతుంది. అయితే అందరూ కూడా ఇక్కడికి రాలేకపోతారు, ఎందుకంటే స్వామి రప్పించుకుంటేనే ఇక్కడ రాగలుగుతారు అనమాట వీళ్ళంతా. అయితే స్వామి పర్మిషన్ లేని ఇక్కడ రాలేరు వాడు. ఏమేమి పని చేద్దామన్నా కూడా నువ్వు ఇలా అవసరం లేదు పో అని ఎడగొట్టిన చాలా దినాలు నేను అనుభవం. నువ్వు ఇలా పని చేయలేవు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి కొన్ని రోజులు బంద్ అయినా మళ్ళీ కూడా స్వామి మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ పని చేయి అంటే అట్లా స్వామి ప్రభావం. ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలన్నది స్వామికి తెలుసు కాబట్టి ఆయన ఇష్టంతో చేయించుకుంటాడు. అయితే అయితే పంచామృత ద్రవ్యాలు ఉంటాయో అవన్నీ కూడా పాని బాటం మీద వేసుకోవాలి. అదే విధంగా చాలా మందికి ఏంటి అంటే శివుడికి నందికి మధ్యలో ఊరికి తిరుగుతూ ఉంటారు. చాలా మంది ఏ గుళ్ళు అయినా సరే, ఏ దేవాలయంలో అయినా సరే తిరుగుతూ ఉంటారు. మా దేవాలయంలో అని కాదు, ప్రతి దేవాలయంలో శివుడికి నందికి మధ్యలో ఎవరు కూడా తిరగరు. ఈ పవిత్ర ఆలయాన్ని మీరు కూడా దర్శించి ఈ దివ్య దైవ స్వరూపాల ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. శ్రీ అన్నపూర్ణాదేవి సమేత స్ఫటికలింగమూర్తి దేవస్థానం చేరుకునే రూట్ మ్యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంచుతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయాల చరిత్రలు, స్థల పురాణాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ మరొక భక్తుడికి ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసుకునే అవకాశం లభించవచ్చు.